పేద పిల్లాడు మరియు మాయా పెన్సిల్. ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద పిల్లాడు తన తల్లితో కలిసి జీవించేవాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన రాము కుటుంబానికి తల్లి రోజూ కూలి పని చేస్తూ జీవనం సాగించేది. ఎంత కష్టమైనా రాముని చదివించాలని ఆమె కోరిక. రాము చదువులో చాలా తెలివైనవాడు. కానీ పేదరికం కారణంగా చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, పెన్సిళ్ళు కూడా అతని దగ్గర ఉండేవి కాదు. ఒకరోజు పాఠశాలలో టీచర్ పిల్లలందరినీ చిత్రం గీయమన్నారు. అందరూ ఆనందంగా పెన్సిళ్ళు తీసుకున్నారు. కానీ రాము దగ్గర పెన్సిల్ లేకపోవడంతో మౌనంగా కూర్చున్నాడు. కొంతమంది పిల్లలు అతన్ని చూసి నవ్వారు. రాము మనసు చాలా బాధపడింది. అయినా ఏమీ మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అడవి పక్కన రోడ్డు మీద ఒక మెరిసే పెన్సిల్ రాముకి కనిపించింది. అది సాధారణ పెన్సిల్లా కాకుండా విచిత్రంగా వెలిగిపోతుంది. ఆశ్చర్యంతో రాము దాన్ని తీసుకున్నాడు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఈ పెన్సిల్ మాయది, కానీ నువ్వు ఇతరులకు సహాయం చేసేదానిని గీసినప్పుడే నా శక్తి పనిచేస్తుంది అని చెప్పింది. రాము కొంచెం భయపడ్డాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆకలితో కూర్చున్న ఒక వృద్ధుడు కనిపించాడు. బాబు, 2 రోజులుగా తిండి లేదు అని వృద్ధుడు వేదనగా అడిగాడు. రాము వెంటనే ఆ పెన్సిల్తో ఒక రొట్టె గీశాడు. ఆశ్చర్యంగా ఆ రొట్టె నిజంగా మారింది. వృద్ధుడు తిని కళ్ళల్లో నీళ్లతో రాముని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి రాము ఆ పెన్సిల్ శక్తిని మంచి పనులకే ఉపయోగించడం ప్రారంభించాడు. నీరు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోసం బావిని గీశాడు. చదువుకోలేని పిల్లల కోసం పుస్తకాలు గీశాడు. అనారోగ్యంతో ఉన్న ఒక చిన్న అమ్మాయికి మందులు గీశాడు. రాము గీసిన ప్రతిదీ నిజమవుతూ గ్రామంలో మెల్లగా మార్పు వచ్చింది. గ్రామస్తులు జీవితాల్లో ఆనందం వెల్లువిరిసింది. ఒకరోజు ధనవంతుల పిల్లలు సైకిళ్లపై తిరుగుతున్నారని చూసిన రాముకు కూడా సైకిల్ కావాలనిపించింది. వెంటనే ఒక సైకిల్ గీశాడు. కానీ ఈసారి ఏమీ జరగలేదు. అప్పుడే ఆ స్వరం మళ్ళీ వినిపించింది. ఇది నీ స్వార్థం, ఇతరులకు ఉపయోగపడితేనే నా శక్తి పనిచేస్తుంది అని చెప్పింది. ఆ మాటలు రామును ఆలోచింపజేశాయి. ఈ పెన్సిల్ ఒక వరం కాదు, బాధ్యత అని అతనికి అర్థమయ్యింది. చివరికి రాము తన కోసం కాదు, పేద పిల్లల భవిష్యత్తు కోసం ఒక పెద్ద పాఠశాలను గీశాడు. వెంటనే అక్కడ ఒక అందమైన స్కూల్ కనిపించింది. గ్రామంలోని పిల్లలందరూ ఆనందంగా చదువుకోవడం మొదలుపెట్టారు. అందరూ రాముని హీరోగా చూశారు. అప్పుడే ఆ మాయా పెన్సిల్ నెమ్మదిగా కనిపించకుండా పోయింది. కానీ రాము ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. ఎందుకంటే అతనికి ఇప్పుడు పెన్సిల్ అవసరం లేదు. అతనిలోనే ఒక గొప్ప శక్తి ఉంది, మంచి మనసు, నీతి. మన దగ్గర ఉన్న ప్రతిభా శక్తి ఇతరులకు ఉపయోగపడితేనే అది నిజమైన మాయ.